కోవాతో చేసిన కాలా జామున్స్. ఈరోజు నేను కాలా జామున్స్ చేశాను. రండి ఎలా చేయాలో చూద్దాం. కోవాతో పర్ఫెక్ట్ కాలా జామున్ రెసిపీ కావాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పైన మంచి కలర్తో లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఈ కాలా జామున్ని కోవాతో ఇంట్లోనే చాలా ఈజీగా కొన్ని టిప్స్తో మనకి బయట స్వీట్ షాప్లో దొరికే కాలా జామున్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి. ఈ కాలా జామున్స్ని నేను కోవాతో చేశాను. కోవా ఫ్రెష్ది, కల్తీ లేనిది, నమ్మకం ఉన్న బ్రాండ్ది తీసుకోండి. మాకు ఇక్కడ ముల్కనూరు పాలకోవా బ్రాండ్ దొరుకుతుంది, అదే తీసుకున్నాను. కోవాని మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో పెట్టి ఆపుతూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ తిప్పుకోండి. ఎక్కువసేపు తిప్పకండి. ఇలా స్మూత్గా వచ్చే వరకు తిప్పుకోవాలి. చాలా లూజ్గా అయ్యే వరకు తిప్పకండి. ఇలా కొంచెం స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో 250 గ్రామ్స్ మైదా పడుతుంది. 1 కిలో కోవాకి 250 గ్రామ్స్ ఖచ్చితంగా పడుతుంది. పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ స్మూత్గా కలుపుకోండి. మైదా వాడకుండా హెల్దీగా చేసుకోవాలి అంటే గోధుమ పిండిని జల్లించి వేసుకోండి. 1/2 స్పూన్ ఇలాచి పొడిని కూడా దంచి వేసుకోండి. ఇవన్నీ కోవాలో కలిసేలాగా కలుపుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్గా తడిపి పెట్టుకోండి. పిండిని గట్టిగా తడిపారనుకోండి కాలా జామున్స్ లోపల స్మూత్గా రాకుండా గట్టిగా వస్తాయి. మనం నూనెలో వేసే ముందు కూడా ఒక చిన్న ఉండ వేసి చూడండి. నూనెలో వేసినప్పుడు అది విచ్చుకోకుండా ఉంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదంటే కాస్త ఇంకొంచెం పిండి వేసి మళ్ళీ తడుపుకొని అప్పుడు ఉండలు చేసుకోండి. కోవాతో చేసే కాలా జామున్స్ అయినా గులాబ్ జామున్స్ అయినా ఈజీగా అలాగే చాలా ఫాస్ట్గా ఎక్కడ పగులు లేకుండా ఉండలు చేసుకోవచ్చు. రెడీమేడ్ గులాబ్ జామున్ పౌడర్తో అంత ఫాస్ట్గా మనం బాల్స్ చేయలేము. అవి ఊరికే క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఈ కోవాతో మనకు ఆ ప్రాబ్లం అనేదే ఉండదు. టేస్ట్ కూడా వాటికంటే కూడా ఈ కోవాతో చేసినవి చాలా బాగుంటుంది. ఈ బాల్స్ చేసే ముందే మనం షుగర్ సిరప్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. 800 గ్రామ్స్ షుగర్ తీసుకోండి. 800 గ్రామ్స్కి షుగర్ ఎంత తీసుకుంటారో అంత వాటర్ పోసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి షుగర్ సిరప్ చేసి పెట్టుకోండి. షుగర్ సిరప్ పాకం రావాల్సిన అవసరం లేదు. కాస్త షుగర్ కరిగి కాస్త చేతికి మనం పట్టుకుంటే కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసి కాస్త ప్రెస్ చేస్తే ఇలా సిలిండర్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా అన్ని ఉండలు చుట్టుకున్నాక నూనె కొద్దిగా కాగాక ఇందులో ఒక్కొక్కటి మెల్లిగా వేసుకోండి. వేసిన వెంటనే కలపకుండా కాస్త స్పూన్తో నూనెను ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చల్లుతూ ఉంటే మనకు కింద అంటుకపోయినా కూడా అవి మెల్లిగా పైకి లేసి వచ్చేస్తాయి. ఇక్కడ నేను స్టీల్ కడాయి తీసుకున్నాను. స్టీల్ కడాయి తీసుకుంటే కొంచెం కింద అంటుకపోయినట్టు అవుతాయి. అందుకే నేను కొద్దిగా స్పూన్తో ఇలా నూనె నెడుతున్నాను వాటి మీద. ఇలా పైకి వచ్చాక వీటిని ఇలా కాస్త డార్క్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మంట మాత్రం మీడియం స్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి లోపల ఉడకకుండా గట్టిగా అయిపోతాయి. లోపల సాఫ్ట్గా ఉండాలంటే నూనె అనేది మనకు బాగా ఎక్కువ కాలకూడదు. అలాగే మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలాగే ఇవి కింద అంటుకోకుండా ఉండాలి అంటే మనం అన్నీ వేసాక కాస్త కడాయిని మెల్లిగా ఇలా కదిపితే కూడా మనకు అవి కడాయికి అంటుకోకుండా మెల్లిగా పైకి లేచి వచ్చేస్తాయి. తర్వాత ఇలా స్పూన్తో పైన మనం ఇలా అనడం వల్ల రౌండ్గా తిప్పడం వల్ల ఇవి అన్నీ కూడా ఈక్వల్ కలర్లో వేగిపోతాయి. ఒక పక్కన వైట్గా ఒక పక్కన డార్క్గా అలా కాకుండా సేమ్ ఒకటే కలర్లో రావాలంటే ఇలా స్పూన్తో పైన రౌండ్గా తిప్పడం వల్ల ఈక్వల్ కలర్లో ఉంటాయి. చూడండి ఇక్కడ అన్నీ ఒకటే కలర్లో వేగిపోయాయి. వేడిగా ఉన్న షుగర్ సిరప్లో ఈ కాలా జామున్స్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నేను షుగర్ సిరప్ని ఎక్కువ చేయకుండా ఓన్లీ జామున్స్ మునిగే వరకే మాత్రమే చేశాను, ఎక్కువగా చేయలేదు. నాలాగా షుగర్ సిరప్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు 400 గ్రామ్స్ షుగర్ అంతే వాటర్ తీసుకోండి. ఒక 2-3 అవర్స్ వదిలేసేయండి. సాఫ్ట్ కాలా జామున్స్ రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.